హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓ మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మా మిస్సెస్ అయినటువంటి భారతిని ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భద్రాచలం వారు వీడ్కోలు సమావేశానికి ఆహ్వానించారు. తను ఈరోజు ఆ సమావేశానికి హాజరైనప్పుడు తీసినటువంటి పిక్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. అలాగే ఒక చిన్న క్లిప్పింగ్ కూడా ఉంది, వీడియో క్లిప్పింగ్. దీన్ని కూడా మీరు చూడండి. ఇక్కడ విద్యార్థులంతా కూడా తమకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి మేడం గారికి ఎంతో ప్రేమతోటి పూలు జల్లుతూ భారతీ మేడం గారిని ఆహ్వానిస్తున్నప్పటి వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఏమైనా తమ టీచర్ కనిపించారంటే వారికి ఆనందం ఎక్కువ ఉంటుంది కదా. ఆనందాన్ని అంతా కూడా ఇక్కడ మనం ఈ వీడియో క్లిప్పింగ్లో చూడొచ్చు. మనం తర్వాత వాళ్ళ టీచర్ వచ్చారు అని చెప్పంటే ఎక్కలేని ఆనందం వస్తుంది కదా. ఇక్కడ జరిగింది అదే. తమ టీచర్తో ఫోటో దిగాలని చెప్పని పిల్లలు ఎంతో ఆతృతతోటి ఎంతో ఆనందంతో దిగినటువంటి ఫోటో ఇది. వీళ్ళంతా కూడా మేడం గారికి బాగా ఇష్టమైన పిల్లలు. సాధారణంగా విద్యార్థులు అందరూ కూడా ఇష్టంగానే ఉంటారు, కానీ కొంతమంది ఎందుకో కొంచెం ఎక్కువ ప్రేమను చూపిస్తారు. ప్రేమ అంటే ఏమీ లేదు, ఇక్కడ కొంచెం ఎక్కువ బాగా చదివితే, తమ సబ్జెక్టు బాగా చదివినట్లయితే వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. ఆ సందర్భంలో మేడం గారికి బాగా దగ్గరగా ఉండేటువంటి పిల్లలంతా కూడా దిగినటువంటి పిల్లలతో కలిసి దిగిన ఫోటోను మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత కార్యక్రమంలో భాగంగా మంచి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని భారతి నాతో చెప్పింది. అలాగే ఒక మంచి శాలువాను కప్పారు, తర్వాత పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. తర్వాత ఇవన్నీ పక్కన పెడితే మర్చిపోయినటువంటి ఒక మంచి మెమంటోని, ప్రత్యేకించి కస్టమైజ్డ్ మెమంటోని భారతికి అందించారు. ఇక్కడ మీకు ఈ ఇమేజ్లో కనిపించట్లేదు, దాన్ని మీకు వీడియో లాస్ట్లో దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ సన్మాన కార్యక్రమం అక్కడ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయినటువంటి రమాగారి ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ ఉన్నవారంతా కూడా పెద్దవాళ్ళతో భారతిని అక్షంతలు వేసి మరి ఆశీర్వదించారు. వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళంతా కూడా ఈరోజు సమావేశానికి హాజరైనటువంటి విశిష్ట అతిథులు. అంటే ఈ పాఠశాల నుంచి బదిలీ రకరకాల పాఠశాలకు వెళ్ళిపోయిన వారంతా కూడా ఒకచోట కలుసుకున్నారు. ఫ్రెండ్స్ అంతా కలిస్తే ఆనందం వేరేగా ఉంటుందిగా, అందుకే మొక్కల్లో అందరిలో కొంచెం ఆనందం కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనకు ఈ కనిపించేటువంటి ఈ పిక్లో వారంతా కూడా ఈ పాఠశాలలో పనిచేసి వివిధ స్కూళ్ళకి వెళ్ళిపోయిన వారనమాట. ఈ పాఠశాలలో ఎన్నో జ్ఞాపకాలను, అలాగే ఎన్నో మర్చిపోయినటువంటి సంఘటనలు, మధురానుభూతులు ఉన్నాయని చెప్పని చూపిస్తూ, విక్టరీ సింబల్ చూపిస్తూ వాళ్ళంతా ఆనందంతో దిగిన ఫోటోని మనం చూడవచ్చు. తర్వాత జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఇక మొత్తం ఎంటైర్ టీంని మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒకసారి అందరూ కలిసి, అంటే ప్రస్తుతం వీళ్ళంతా కూడా గతంలో కలిసి పనిచేసిన వారనమాట ఈ ఎంటైర్ టీం. అందుకని వీరంతా కలిసి ఓ పిక్ దిగారు. రైట్. తర్వాత ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా భారతికి బాగా నచ్చింది. పిల్లలు ఎంతో ప్రేమతో తయారు చేసినటువంటి బ్యాడ్జ్, ద బెస్ట్ టీచర్ ఎవర్ అని చెప్పి బ్యాడ్జ్ తయారు చేస్తారు. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఒక అపురూపమైనటువంటి కానుకే. అలాగే ఇందాక మీకు చెప్పా కదా, ఒక మంచి మెమెంటో కూడా ఇచ్చారని చెప్పని, కస్టమైజ్డ్ మెమెంటో. ఇక్కడ భారతి ఫోటో కూడా ఉంది. పైన మనకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఫోటో కూడా ఈ మెమెంటోలో ఉంది, తన పేరు. అలాగే జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ భద్రాచలం అని చెప్పని ఉన్నటువంటి మెమెంటోను ఇచ్చారు. ఈరోజు ఈ మెమెంటో మా ఇంటికి చేరింది. అలాగే చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా భారతిని ఘనంగా సన్మానించినటువంటి జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ భద్రాచలం వారికి ప్రసాద్ భారతి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ఫర్ వాచింగ్.